కలెక్టర్ మేడం గారు మన ఎమ్మెల్యే అయితేనేమి అందరికి సగమని చెప్పినారు ఈరోజు. కాబట్టి మేము అందరికీ మా కాడికి వచ్చినా రాకపోయినా మేము రైతులను దృష్టిలో పెట్టుకొని కోతలు కోయాలి కాబట్టి అది దృష్టిలో పెట్టుకున్నాం. ఎందుకంటే కోతలు కోయాలి, కోతలు నిలబడిపోయింది అనుకో మీరందరూ తీసుకుపోయి స్టాక్ ఎవరైనా పెట్టుకున్నారనుకో, ఎవరైనా పెట్రోళ్ళు గ్యాస్ తీసుకుపోయి ఇంటికాడ పెట్టుకొని స్టాక్ పెట్టుకుంటే కూడా వేస్ట్ అవుతుంది. ఇప్పుడు రైతులను దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ అయితేనేమి మన ఎమ్మెల్యే అయితేనేమి అందరూ అధికారులతో చెప్పి ఈరోజు మా కంపెనీ వాళ్ళ ఆర్ఎంతో చెప్పి ఈరోజు మనకు లోడ్ ఇచ్చినారు. లేకుంటే 4 రోజుల నుంచి లోడ్ రావడం లేదు. కాబట్టి మీరు కూడా తీసుకుపోయి ఇళ్ళలో పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది. రైతులను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మిషన్లోకి వేస్తాం. ట్రాక్టర్లు కూడా కొంచెం సహకరించి 30 లీటర్లు తీసుకుపోతారు, 20 లీటర్లు 15 లీటర్లు అట్లా తీసుకుపోతారు. రేపు 10 లీటర్లు అయితే ట్రాక్టర్లకు మంచిగా అవుతాయి. 10 లీటర్లు మిషన్లోకి ఇస్తాము. దాంతోపాటు మేము లారీలలో కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఒడ్లు కోసుకొని పెట్టుకున్నారు కాబట్టి అవి ఎత్తుకుపోవాలంటే కూడా లారీలు డీజిల్ లేదు మేము కొనమని వీళ్ళు వ్యాపారస్తులు చెప్తున్నారు. అవి కళాల నుండి రేపు వాన పడింది అనుకో ఇట్లా కొయ్యకుండా ఇట్లా ఒడ్డెత్తుకోకుండా రైతు నష్టపోతారు. కాబట్టి రైతును దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు అందరికీ తగ్గించి సర్దుతాం. రేపు పొద్దున ఉంటుంది. మళ్ళీ రేపు ఆర్ఎం గారిని కూడా మీకోసం రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ రేపు లారీ తెచ్చుకుంటాం. ఎటువంటి ఈ 4 రోజులు అయితే చిన్నగా అడ్జస్ట్ చేసి కోతలు అయిపోవాలా, రైతులు బాగుపడాలని మాకు ఆలోచన. ఇప్పుడు కంకులలో మా కాడికి రాళ్ళకి ఏమో అట్లా ఇట్లా చెప్తుంటారు, కానీ మేము అట్లా చెప్పాం. మా కాడికి వచ్చినా రాకపోయినా ఈరోజు రైతులను దృష్టిలో పెట్టుకొని మేము ఖచ్చితంగా చేయాలని మా ఆలోచన. మేము కూడా రేపు మళ్ళీ ఆర్ఎంతో రిక్వెస్ట్ చేసుకుంటాం. మీరైతే సహకరించండి, కొంచెం తక్కువనే పట్టుకొని పోండి. రేపుడికి అయ్యేదానికి పట్టుకోండి. అందరి మీద పడి గొడవలు చేసుకొని అట్లా చేసుకుంటే మేము సహకరించలేము. మేము 1 గంట కానీ 2 కానీ మేము ఇవన్నీ పడతాం. మేము అందరి లెక్క మూసి 24 అవర్స్ నడుపుతాం పంపాయి దాని గురించి బాగా. కానీ కొంచెం మీరే ఆలోచన చేసుకొని తక్కువ మనం ఏరిపోయేది అంతా బట్టలు చదువుకుంటున్నాం.
నమస్కారము, మీడియాకు నమస్కారము. మాది గొంగనూరు. నా పేరు సిక్కండి శేషమ్మ. మా మామ పేరు పెదలచ్చమయ్య, మా అత్త పేరు సౌడమ్మ. మా మామకు 3 కొడుకులు 2 బిడ్డలు. మా ముగ్గురికి చాలా 2.5 ఎకరం మా మామగారు మా అత్తగారు పంచిచ్చినారు. మా భర్త కాడి నుంచి మా బావ రామకిట్న లెక్క అవసరం ఉందని పాస్బుక్లు తీసుకొని మా ఆయన అడుగుతుంటే ఇచ్చలే అని బెదిరిస్తా ఇవ్వకుండా మా భర్త మందు దాయి చనిపోయినాడు. చనిపోయినాక నేను మా అత్తనందుకు అడిగి మళ్ళీ ఇట్లా ఇయ్యలేదంటే మా అత్తగారు అందుకొచ్చి ఈడికొచ్చి ఎంఆర్ ఆఫీస్ కాడికి రాపిచ్చినారు. నా కోడలికి కావాలా, నాకు కాళ్ళ నొప్పులు అందుకు వచ్చినాయి, ఇండ్లు అందుకు లేదని మా అత్తగారు చెప్పినారు. రాపిచ్చినాక అది ఊర్లో పెట్టినారు. గుణశేఖరు అందరినీ రౌడీలను దొరుకొని వచ్చి సల్లా నాగరాజు నేను సంగతులను కోరుకునే. నాకు చదువు రాదు, నేను ఒంటరి మహిళను, నాకు ఎవరు లేరని నేను వీళ్ళను సంగతులను కోరుకున్నా. వాళ్ళను నన్ను అందరిని బెదిరిస్తున్నారు, చంపుతామని ఇట చేస్తున్నారు. నా పొలము నాకు కావాలా, కలెక్టర్ గారిని సార్ గారును ఆర్డీఓ సార్ గారులను నా పొలం నాకు ఇప్పియాలని ఎంఆర్ ఆఫీస్ గారిని సార్ గారులను నా పొలం నాకు రావాలని కోరుతుందా. మా భర్త పేరు మీద పాస్బుక్లు ఉన్నాయి సార్. మా బావ పేరు మీద ఎక్కించుకున్నాడు, పాస్బుక్లు తీసుకొని ఆన్లైన్లో ఎక్కించుకున్నారు. పాస్బుక్లు ఏమో మా పొలం మా భర్త పేరు మీద ఉన్నాయి. మా బావ మళ్ళా నాకు కావాలని అడిగితే నా కాడికి వచ్చి అడిగింటే మా బావ కొడుకు గుణశేఖరు నాకు కాళ్ళ నొప్పులు అందుకు వచ్చినాయి, ఆపరేషన్ చేయించుకోవాలా, ఈ కొత్తపల్లి దావలో రోడ్డు మీద తీసాను, నాకు ఎకరిచ్చి నువ్వు ఎక్కడన్నారో తీసుకోపో అని చెప్తే సరే లెక్క అని నన్ను అక్క అంటాడు పిల్లప్పటి నుంచి. సరే లెక్క అని పోయి మళ్ళా దొంగగా మళ్ళీ వాళ్ళమ్మతో మళ్ళీ పిల్లోని పేరు మీద రాపించుకున్నాడు. ఇది జరుగుతుండగానే మళ్ళీ ఆ పొలం కాంచి నేను అడిగిన ఎకరే రాపించుకున్నాడు. ఆ ఎకరన్నర వాళ్ళమ్మ పేరు మీద రాపించుకున్నాడు. మా భర్త పేరు రామచంద్రుడు అంటే మా బావ పేరు రామకిట్న. మా భర్త పేరు కాడ మా సరోజ్ అని మా తోడుకోడలు ఎక్కించుకునేది. మాలల సంక్షేమ అభివృద్ధి సంఘం ఎన్ఎం సుధాకర్ వర్గం రాయలసీమ అధ్యక్షుడు నేగలేసు నా పేరు. మీడియా మిత్రులకు నా హృదయపూర్వక వందనాలు. వచ్చేసి ఈమె పేరు చిక్కటి శేషమ్మ గారు. ఈమెకు వచ్చేసి 2 ఎకరాల 50 సెంట్లు పొలం ఉంది. గతంలో మేము రావడం జరిగింది. మీడియా మిత్రులారా మేము తెలియజేసేందులో ఏం చేసినారంటే కలెక్టర్ గారు ఈమె డిస్ప్యూట్ లో పెట్టేస్తున్నారు. ఈమె పొలము ఏం చేస్తున్నారంటే ఈమె ఇత్తనం వేసుకోవాలనే దాంతో ఇత్తనం వేసుకొని పోతేగిన అవతల అతను గుణశేఖర్ అనే వ్యక్తి ఈమెను పొలంలోకి పోకుండా అడ్డుపడుతున్నాడు, సాగు చేసుకుండా అడ్డుపడుతున్నాడు. ఏం సాగు చేసుకుండా అడ్డుపడుతున్నాడు దాంతో ఈమె ఒంటరి మహిళ కాబట్టి ఈమెకు చదువు లేదు, నాలెడ్జ్ లేదు, ఎవరితో ఏం మాట్లాడాలన్నా అవగాహన లేదు. కాబట్టి సంఘం తరపున మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది. సరే అన్న దాంతో మేము ఇంకో న్యాయం చేయాలనే ఒక ఆలోచనతో వచ్చి ఈమెకు సేద్యం చేపించి నీళ్లు పడుతుండగా ఇతను ఏం చేసిన అంటే గుణశేఖర్ కొందరిని రౌడీలను పిలుచుకొని వచ్చి సంఘస్థులనే మమ్మల్ని కూడా చూడకుండా మమ్మల్ని బెదిరిస్తున్నారు. నువ్వు ఎలా వస్తావు, ఏ ఆధారాలతో నువ్వు వస్తావు అంటున్నాడు. నేను ఆ గుణశేఖర్ అనే వ్యక్తిని ఒకటే చెప్పినాను, ఈ పొలం నీదంటున్నావు కదా, నీ పొలం ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు ఎవరితో కొన్నావు, ఇప్పుడు మీ నాన్న కొన్నా అంటున్నావు, మీ నాన్న ఎవరితో కొన్నారు, ఇది వారసత్వంగా వచ్చినది, అన్నదమ్ముల ఆస్తి. ఇది వచ్చేసి తమ్ముడు నీకు రాసి ఇచ్చేగినా అన్నకు రావాలి. ఇప్పుడు తమ్ముడు రాయకుండా అన్నకి ఎలా వచ్చింది పొలం?
కాబట్టి ఆ తమ్ముని పొలము వాళ్ళ భార్యకే రావాలి. కాబట్టి ఈమెకు సిక్కటి శేషమ్మకే పొలం రావాలి. కాబట్టి మేము ఈమె తరపున మాట్లాడానికి వచ్చినాము. ఈమె కంపల్సరీ ఆన్లైన్ లో ఎక్కియాలని కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ ఆఫీస్ కి నేను విన్నపంతో చెప్తున్నాను. ఏంటంటే గతంలో ఎంఆర్ఓ ఈమె పొలంని ఈమెకు తెలియకుండా వేరే వాళ్ళకు ఆన్లైన్ చేసిన ఈ ఆన్లైన్ అనేది తీయాలి. ఈ ఆన్లైన్ అనేది తీపించి కంపల్సరీ ఈమెకు ఆన్లైన్ ఎక్కియాలి. ఈమెకు తెలియకుండా ఆ గుణశేఖర్ అనే వ్యక్తికి ఆన్లైన్ ఎక్కిస్తాడు. కాబట్టి ఆ గతంలో ఉన్న ఎంఆర్ఓ ఎవడైనా సరే ప్రభుత్వం వాడిని పిలుచుకొని వచ్చి వాని కంపల్సరీ సస్పెండ్ చేయాలి. ఇప్పుడు ఉండే ఎంఆర్ఓలకు మీరు కంపల్సరీ రెస్పెక్ట్ వాళ్ళకు మీరు ఏ విధంగా చెప్తారో చెప్పండి. చెప్పేసి ఈమెకు ఆన్లైన్ ఎక్కిసేటట్టు మీరు చేయాలని నేను ఒక రెస్పెక్ట్ చెప్తున్నాను. ఈమెకు ఆన్లైన్ ఎక్కిన పక్షంలో మేము ఈయన్నే ర్యాలీ చేస్తాము, నిరాదీక్ష చేస్తాము. మేము ఆన్లైన్ చేసేంత వరకు వదిలిపెట్టే పరిస్థితి లేదు. మేము కలెక్టర్ కాడికి వస్తాము, ఆడ ర్యాలీ చేస్తాము, ఆడ నిరాదీక్ష చేస్తాము. ఇంతవరకు వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఈ ఎన్నికల ఎంత రాజకీయ నాయకులు ఉన్నా మేము వెనుకడి వేసే పరిస్థితి లేదు. అఖిలప్రియ మేడం కూడా ఈమెకు సపోర్ట్ గా నిలిచింది. ఈమెకు వచ్చేసి 4 సార్లు ఎంఆర్ఓ చెప్పింది ఈమెకు ఆన్లైన్ ఎక్కియండి. వాళ్ళ పొలం ఏంటి కదా సతాయిస్తున్నారని దాంతో అఖిలప్రియ మేడం చెప్పినా కూడా యువతలు ఏం చేస్తున్నారంటే సోమర్థనంగా పట్టించుకోని విధంగా ఉన్నారు. అంటే యువతలు ఎంత రౌడీ సీటర్లు ఉన్నారో అనేది గవర్నమెంటే గుర్తించాలి. కాబట్టి మీకు తగిన న్యాయం చేయాలని మాలల సంక్షేమ అభివృద్ధి సంఘం పెన్నెం సుధాకర్ వర్గం రాయలసీమ అధ్యక్షునిగా నా ఒక డిమాండ్. జై భీమ్. ఉన్నటువంటి గణాధిపతి చడేశ్వరి మాత, గంగా భవాని మాత, మహంకాళి అంకాలమ్మ దేవతల మహోత్సవాలు జరుగుతున్నవి. ఈ వచ్చే నెల 5, 6, 7 తారీఖుల్లో జరుగుతున్నవి. 5వ తారీఖు జ్యోతి ఉత్సవం చౌడమ్మ గారికి, 6వ తారీఖు గంగా భవాని ఉత్సవం, 3వ తారీఖు 7వ తారీఖు అంకాలమ్మకు సిరిమానోత్సవం జరుగును. గత 13 సంవత్సరాల కిందట ఈ మహోత్సవం జరిగినది. తర్వాత 13 సంవత్సరాల తర్వాత ఈరోజు 5, 6, 7 తేదీల్లో దొండపాడు గ్రామంలో జరుగుతున్నది. ఈ మహోత్సవానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలు, తాలూకా ప్రజలు, జిల్లా నుంచి కూడా విరివిగా వస్తారు. అంతటి మహాశక్తి గల అంకాలమ్మ దేవత, ఆమె కోరిన కోరికలు తీర్చగలిగే దేవత. ఆమె అనుగ్రహంతో ఈ గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు ఈ ఉత్సవం జరుపుటకు నిర్ణయించినారు. కాబట్టి ప్రజలందరూ వచ్చి ఈ ఉత్సవాన్ని తిలకించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా వృషభ రాజ్యముల పోటీలు జరుగుతున్నవి. 5వ తారీఖు సీనియర్ విభాగం ఎద్దుల బల ప్రదర్శన జరుగుతుంది. దీనికి దాత మన ప్రియతమ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు 3,20,000 రూపాయలు ఇవ్వడం జరిగినది. వారి సహకారంతో ఈ తిరునాళ్ళ ఈ ఎద్దుల పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అలాగే 6 పండ్ల విభాగం బహుమతి ప్రదాత గంగుల ప్రభాకర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీ గంగుల విజయేంద్రారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ 2వ బహుమతి 1,70,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారికి కృతజ్ఞత తెలుపుతున్నాను. అలాగే 3వ బహుమతి పాల పండ్ల విభాగం 1,55,000 రూపాయలు పోచా బ్రహ్మానంద రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఇదే కాక పోచా బ్రహ్మానంద రెడ్డి గారు ఈ రంగులకు అన్నదానానికి కలిపి 3,20,000 రూపాయలు ఇచ్చినారు. వారి దాతృత్వానికి, వారి మంచి మనసుకు మా గ్రామ ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు. కాబట్టి ఈ ఉత్సవాన్ని జయప్రదంగా నిర్వహించుటకు అందరి సహకారం కావాలని కోరుతున్నాను. మన అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ జరిగి 60 వసంతాలు పూర్తి చేసుకున్నారు అమ్మవారు. కావున ఈరోజు మనం కొంత గ్రాండ్గా చేద్దామన్న ఉద్దేశంతో చిన్న చెరువులో తెప్పోత్సవం నిర్వహించదలిచినాం. సాయంకాలం 4 గంటలకు ఇక్కడి నుంచి ఊరేగింపుతో వెళ్ళి 6 గంటల నుంచి తెప్పోత్సవ కార్యక్రమం ఉంటుంది. తమనందరూ కూడా అందరూ ఆర్యవైశ్యులు అందరూ కూడా
ఆ తెప్పోత్సవంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఇప్పుడు ఉన్న కార్యక్రమాల గురించి కూడా మన జనరల్ సెక్రటరీ శేషు గారు తెలియపరుస్తారు. జయవాసవి. ఆనవాయితీగా గత 3 రోజుల నుంచి మన అమ్మవారి జయంతి ఉత్సవాలని జరుపుకుంటా ఉన్నాము. మొదటి రోజు పాలాభిషేకంతో ప్రారంభమై నిన్న అమ్మవారి సామూహిక వ్రతం. ఈరోజు ఉదయం 6 గంటల నుండే మనం చెరువుకట్ట వద్దకు వెళ్ళి నిమిషాంబాదేవి ఆలయం వద్దకు వెళ్ళి అక్కడ జలసేకరణ గంగని తీసుకుని వచ్చి ఇక్కడ అభిషేక కార్యక్రమం స్టార్ట్ చేశాము. దీని తర్వాత కుంకుమార్చన, తర్వాత మనం గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటున్న అమ్మవారి జయంతి ఉత్సవం తెప్పోత్సవంలో కూడా చాలా చక్కగా అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని చెప్పేసి మీ అందరి సహకారంతో ఇంకా రాబోయే సంవత్సరాలు కూడా ఇంకా చాలా చక్కగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ జై వాసవి, జై జై వాసవి. ఫోటో वासी माता के, वासी माता के, आर्यवैश्य कुल देवता के, वासी माता के. Once again, smile. ఫోటోకి వెళ్ళి చూడండి అందరూ. మొక్కమట్ట చూపి ముందు హీరో ఫోటో దిగుదాం.
మనం నలుగురం అక్కడ ఇటు వచ్చాను వాళ్ళు అక్కడ నిలబడతారు তুমি ఎక్కడ లేడీస్ ఓకే ఈరోజు నంద్యాల పట్టణంలోని 11వ వార్డు చాన్బాడ నందు మన కోసం అహర్నిశలు కృషి చేసి సూర్యుడు ఉదయించక ముందే తెల్లవారుజామునే లేచి మన యొక్క వార్డులను మరియు మన యొక్క పరిసర ప్రాంతాలను మరియు మురికి కాలువలను పరిశుభ్రం చేసే మన యొక్క ఆరోగ్య రక్షకులు మరియు నిశ్శబ్ద సేవకులు అయినటువంటి పారిశుద్ధ కార్మికులను వారి యొక్క సేవలను గుర్తించి వారికి కూడా మనం గుర్తించాలి, వారికి కూడా గౌరవంగా మనము గౌరవప్రదమైన మర్యాద ఇవ్వాలి మరియు వారి యొక్క సేవలను అభినందించాలనే ఒక నిర్ణయంతో ఈరోజు మేము వారికి మా వంతుగా టిఫిన్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా వారి సేవలను కొనియాడుతూ వారిని సన్మానం చేసి ఫ్రూట్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా చిన్న కార్యక్రమం అయినప్పటికీ కూడా ఒక ఆరోగ్య రక్షకులుగా మరియు నిశ్శబ్ద సేవకులుగా ప్రతిరోజు సూర్యుడు ఉదయించక ముందే సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ప్రతి ఒక్కరూ గుర్తించాలని, వీరి యొక్క సేవలను మనం ఎప్పుడు మరవకూడదు. కరోనా సమయంలో దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి విపత్తు వచ్చినా కూడా ముందు వరుసలో ఉండి ఎలాగైతే పోలీసులు, డాక్టర్లు మరియు ఇతర డిపార్ట్మెంట్ వారు ఏ విధంగా పనిచేస్తారో వారికి సమానంగా వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి పనిచేసేవారు పారిశుద్ధ కార్మికులు. వీరు ప్రతిరోజు మన కాలనీలను మన వార్డులను పరిశుభ్రంగా ఉంచడం వల్లనే మనం ఆరోగ్యంగా ఉంటున్నాము. అందుకే వీరిని ఆరోగ్య రక్షకులు అంటారు మరియు నిశ్శబ్ద సేవకులు అంటారు. ఒకే విధంగా ఆలోచించినట్టయితే మనము ఈ విధంగా పారిశుద్ధ కార్మికులు క్లీన్ చేస్తున్నా వారు మనకి రోజు మన కాలనీలను పరిశుభ్రంగా ఉంచుతున్నా కూడా మనం ఆరోగ్య పాలవుతున్నాము, హాస్పిటల్లోకి పోయి మన ఆరోగ్యాలు చూపించుకుంటున్నాము. కానీ వారు మన కోసం మురికి కాలువలలో దిగి మురికి కాలువలను క్లీన్ చేయడం మరియు పరిసర ప్రాంతాలను శుభ్రం చేయడము, అపరిశుభ్రమైన చోట వారు కూడా క్లీన్ చేయడము జరుగుతుంది. వారు కూడా మన లెక్కే మనుషులే, వారు కూడా మన లెక్క, వారికి కూడా ఆరోగ్యం ఉంది, వారికి కూడా కుటుంబం ఉంది, వారికి కూడా చర్మ వ్యాధులు వస్తాయి, శ్వాసకోశ వ్యాధులు వస్తాయి, వారికి కూడా ఆరోగ్యం చెడిపోయి వారు కూడా రెస్ట్ తీసుకుంటారు, వారు కూడా అనారోగ్యం పాలవుతారని ప్రజలు గుర్తించి వారి సేవలను గుర్తించి మనం కూడా ఎక్కడంటే అక్కడ చెత్తను వేయకుండా వారికి చెత్తను మనము ఒక సంచిలో లేదా బుట్టలలో వేసి వారికి అందించాలని, అదేవిధంగా ఎక్కడంటే అక్కడ చెత్త చెదారం వేయకుండా మురికి కాలువలలో కూడా చెత్త చెదారం వేయకుండా మన వార్డుని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పారిశుద్ధ్య కార్మికులను గుర్తించి వారికి కూడా తగిన మర్యాద ఇవ్వాలని మరియు వారి యొక్క సేవలను కూడా మనము కొనియాడాలని, వారికి మన సహాయ సహకారాలు అందించాలని వార్డు ప్రజలకి కోరుతూ మరొకసారి వారి యొక్క సేవలను అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజుకి డీజిల్ పెట్రోల్ కొరత నివారించలేకపోవడము రాష్ట్ర ప్రభుత్వము ఇది 4వ రోజు. చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే అధికారంలోకి రాకముందు మరి నిత్యావసర సరుకులు కానీ ఏవి కూడా డీజిల్, పెట్రోల్, కరెంటు, వంట గ్యాస్ ధరలు పెంచమని చెప్పి హామీ ఇచ్చి ప్రజలతో మోసపూరితంగా ఓట్లు వేపించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత నేడు మరి రాష్ట్ర ప్రజలను క్యూ లైన్ లో నిలబెట్టడము ఇది ఎంతవరకు సమంజసమని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. మరి ఒకవైపు యుద్ధం వల్ల కొరత జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. కానీ ఒకవైపు మరి అధికారులు కానీ కలెక్టర్ కానీ మరి
డీజిల్ పెట్రోల్ కొరత ఏమాత్రం లేదు అని చెప్పి మరి బహిరంగంగా ప్రకటన చేస్తున్నారు. కానీ ఇక్కడ పెట్రోల్ బంకుల దగ్గరికి వస్తే ఒకసాట నో స్టాక్ అని బోర్డు పెట్టి తాడులు కడుతున్నారు. మరొకసాట మరి వందల మంది క్యూ లైన్లు నిలబడి మరి పెట్రోల్ కోసం గంటల కొద్దీ నిలబడడం జరుగుతుంది. ఒకవైపు విద్యార్థులు, మరి ఆటో వాళ్ళు, మరి ప్రజలు, వాహనదారులు మరి అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పెట్రోల్ డీజిల్ మరి కృత్రిమ కొరత సృష్టించి మరి పెట్రోల్ బంకు యాజమాన్యము మరి క్యాచ్ చేసుకోవాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అదే విధంగా మరి పెట్రోల్ డీజిల్ మరి బ్లాక్ మార్కెట్ లో 250-300 వరకు కూడా పెట్రోల్ బంకులలో అమ్మడం జరుగుతుంది. మరి అత్యవసరంగా ఉద్యోగాలకు పోయే వాళ్ళు కానీ, ఆటో వాళ్ళు కానీ 100 రూపాయలు, 50 రూపాయలు, 200 ఎక్కువ పెట్టి పెట్రోల్ కొనుక్కొని మరి వాళ్ళు బయట బాడిగలు ప్రజల పైన ఎక్కువ అడిగితే మేము ఇవ్వము అని చెప్పి దిగిపోవడం కూడా జరుగుతుంది. మరి ఇట్లా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, ఎటువంటి బాధలు పడుతున్నారు వాళ్ళని చెప్పి ఏమాత్రం కూడా అర్థం చేసుకోవడం లేదు. మరి కేంద్ర ప్రభుత్వం అయితే మరి నేను ప్రజలను క్రమశిక్షణలో పెడతాను, క్యూ లైన్ లో నిలబెడతామంటే ఇదేనేమో. అప్పుడు నోట్లు, పెద్ద నోట్లు రద్దు చేసి ఇప్పుడు క్యూ లైన్ లో నిలబెట్టి వందల మంది ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రజలు అనేక సందర్భాలలో ఉద్యోగాలు కూడా మానుకొని ఇళ్లకు పోవడం జరుగుతుంది. మరి ఏమంటే నో స్టాక్ బోర్డులు, బ్లాక్ లో పెట్రోల్ డీజిల్ కొనడము, ఇటువంటి సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమంటే డబుల్ ఇంజన్ ప్రభుత్వము ప్రజలకు సానుకూలంగా మా డబుల్ ఇంజన్ ప్రభుత్వం నడుపుతామని చెప్తున్నారు. కానీ ఏమాత్రం కూడా సరిగా పట్టించడం లేదు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఈ పెట్రోల్ డీజిల్ సక్రమంగా కృత్రిమ కొరత లేకుండా సరఫరా చేయకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి కూడా తెస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు మన సిపిఐ జిల్లా సహకారి బాబా గారు మాట్లాడతారు. నరేంద్ర మోడీ ప్రభుత్వము, రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వము, 2 ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ ఇవాళ ప్రజలకు అనేక మోసపూరితమైన ప్రకటనలు చేస్తూ అలాగే గతంలో ఇచ్చిన వాగ్దానాలు ఏమాత్రం అమలుపరచుకోకుండా ఇవాళ చూస్తున్నాం. గత 5 రోజులుగా ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ దొరక్క నో స్టాక్ బోర్డుతో ప్రజలపై అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఇవాళ చూస్తున్నాం మేము యుద్ధం ఉంది వల్ల పెట్రోల్ డీజిల్ సరుకును క్రూడాయిల్ను వాళ్ళే కేంద్ర ప్రభుత్వమే స్టాక్ పెట్టి ఇవాళ అన్ని రాష్ట్రాలకు పంపాలా. అవన్నీ ఏం చేరుకోకుండా ఒక పక్క యుద్ధం జరుగుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా ఇవాళ పెట్రోల్ డీజిల్ అక్కడి నుంచి రాకపోవడంతో ఇవాళ రాష్ట్రంలోని, కేంద్రంలోని అనేక ప్రాంతాలలో ఈ పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది. ముఖ్యంగా నంద్యాల జిల్లాలో చూస్తే గత 5 రోజులుగా పెట్రోల్ డీజిల్ దొరక్క ప్రజలు